నా పేరు డాక్టర్ రామకృష్ణ. నేను కార్డియాలజిస్ట్ని, స్పెషల్లీ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ని. కార్డియాలజీలో ఒక బ్రాంచ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ అంటాం. గుండెకి సంబంధించి రిథమ్ డిస్టర్బెన్సెస్ అంటే గుండె హార్ట్ బీటింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చూసే స్పెషాలిటీని ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు. గుండెకి సంబంధించిన జబ్బులన్నిటిలోకి కూడా ఈ ఆర్టరీస్, కొర్నరీ ఆర్టరీస్ అంటాం, వీటిలో బ్లాక్లు ఏర్పడడం అనేది అన్నిటికంటే కామన్ సమస్య. మనం జనరల్ టెక్నాలజీలో చూస్తాం, యాంజైనా అంటాం, హార్ట్ అటాక్ అంటాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఈ బ్లాక్స్ కారణాలు అవుతాయి. సాధారణంగా 60-70% బ్లాక్స్ వరకు పేషెంట్స్కి సిమ్టమ్స్ ఏమి ఉండవండి. సో దానివల్ల పేషెంట్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో అది మనం మందులతోనే కంట్రోల్ చేస్తాం. ఏదైతే బ్లాక్స్ 70-80% కంటే ఎక్కువ బ్లాక్స్ ఏర్పడతాయో ఈ రక్తనాళాల్లో, ఆ బ్లాక్స్ మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ క్లియర్ చేసే పద్ధతిని యాంజియోప్లాస్టీ అంటాం. క్లియర్ చేసి ఒక స్టెంట్, ఒక మెటాలిక్ స్ప్రింగ్ లాంటిది ఆ రక్తనాళాల్లో అమర్చాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ బ్లాక్స్ తిరిగి రాకుండా 70-80% కంటే ఎక్కువ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి స్టెంట్ పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా స్టెంట్స్ పెడితే 95-96% మందికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవండి. రొటీన్గా నార్మల్గానే ఉంటారు. ఒక 3-5% పేషెంట్స్కి మళ్ళీ రెండోసారి బ్లాక్ ఏర్పడడం, బ్లడ్ క్లాట్స్ అంటే రక్తం గడ్డగట్టడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎప్పటికీ రెగ్యులర్ చెకప్లో ఉంటూ ఉండాలి. మందులు రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాలి. స్టెంట్ వల్ల వచ్చే సమస్యలు మొదటి 3 నెలలు 6 నెలల్లోనే ఎక్కువ స్టెంట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. మొదటి కండిషన్ తర్వాత 1 ఇయర్ తర్వాత స్టెంట్ అనేది బాడీలో ఒక భాగంలో అయిపోతుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో స్టెంట్ అనేది బేసికల్లీ ఎప్పుడైతే బ్లాక్ ఎక్కువగా ఉండి బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ ఆగిపోతుందో దాన్ని మనం క్లియర్ చేయడానికి వాడే పరికరాన్ని స్టెంట్ అంటాం. స్టెంట్ అనేది ఏ ఏరియాలో అయితే బ్లాక్ ఉందో ఆ ఏరియాలోనే పనిచేస్తుంది. ఆ ఏరియా కాక వేరే బ్లాక్స్, వేరే ఏరియాస్లో కానీ, వేరే రక్తనాళాల్లో కానీ ఫ్యూచర్లో మళ్ళీ బ్లాక్స్ అనేది ఏర్పడి ఆ బ్లాక్స్ 70-80% కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ స్టెంట్ వేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఒక చోట స్టెంట్ చేసిన తర్వాత మళ్ళీ అదే సెగ్మెంట్లో స్టెంట్ చేయడం అనేది చాలా అరుదు. 99% మందికి ఆ ప్రాబ్లం ఉండదు. బట్ వేరే ఏరియాస్లో, వేరే రక్తనాళాల్లో బ్లాక్లు ఏర్పడితే మాత్రం మళ్ళీ స్టెంట్ అమర్చాల్సిన అవసరం ఉంటే అది మనం చేస్తూ ఉంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.